హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక హార్ట్ టచింగ్ బ్యూటిఫుల్ మూమెంట్ జరిగిందండి. ఒక పేషెంట్ 30 years లేడీ నా దగ్గర ఆల్మోస్ట్ 2 years బ్యాక్ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ తీసుకుంది. ఆవిడకి కోలాన్ క్యాన్సర్ సర్జరీ చేసాం, కీమోథెరపీ 6 cycles తీసుకున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆవిడ నన్ను ఒక్కటే విషయం అడిగింది, సార్ నేను మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళగలనా, ఫ్యామిలీతో మళ్ళీ నార్మల్గా ఉండగలనా? ఇది నన్ను అడిగిన క్వశ్చన్స్. నేనేమో ఎస్ డెఫినెట్గా ఇవన్నీ అడిగిన క్వశ్చన్ వ్యాలిడే, కానీ బట్ నాకు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి వాళ్ళు మళ్ళీ నార్మల్గా ప్రెగ్నెన్సీ దాల్చడం, ఫ్యామిలీ లైఫ్ గడపదని. నిన్న సడన్గా ఒక సర్ప్రైజ్ తో ఎదురుకు వచ్చింది. ఏంటనుకుంటున్నారా? తన 3 months బేబీ తోటి తీసుకొచ్చి చూపించింది. సార్ నాకు 3 kgs పైన బేబీ పుట్టాడండి, చాలా హెల్దీగా పుట్టాడు అని. సో ఇట్స్ వెరీ హార్ట్ వార్మింగ్, హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒకరు ఇంత కీమోథెరపీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ ప్రెగ్నెన్సీ రావడం అన్నది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే లైక్ పేషెంట్ ఏజ్, పేషెంట్ ఎటువంటి క్యాన్సర్, ఏ కీమోథెరపీ, ఎలాంటి డోసేజ్ తీసుకున్నారు, అండ్ ఓవరాల్ జనరల్ హెల్త్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి వాళ్ళు ప్రెగ్నెన్సీ దాల్చలేదన్నది. సో ఈ పేషెంట్ ఇవన్నీ అధిగమించి మళ్ళీ నార్మల్ బేబీని, నార్మల్ ప్రెగ్నెన్సీని కలిగి బేబీని పుట్టిన తర్వాత వచ్చి చూపించడం అనేది చాలా హ్యాపీ థింగ్ అండి. చాలామంది యంగ్ లేడీస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమని భయంతో యూజువల్లీ ఈ ట్రీట్మెంట్స్ అవి అవాయిడ్ చేస్తుంటారు. కాకపోతే ఇది ఒక కనువిప్పు లాంటిది, చాలామందికి ఇది తెలియాలి. ఇప్పుడున్న కీమోథెరపీస్ కానీ లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్లో, అవన్నీ కూడా ఫెర్టిలిటీ ప్రిజర్వింగ్ గానే డిజైన్ చేసినవి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఎక్కువ మందికి అవేర్నెస్ వచ్చేలాగా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. పరీక్షిత్, నా కేసు చూడు, నా కేసు చూడరా. 3 నెలలమ్మా. అయ్యయ్యో, ఇంత చిన్నపిల్లాడా? వస్తావా? అయ్యయ్యో, కావాలా? తీసుకో తీసుకో. వద్దా? కావాలా? ఓ చలో.